మరణాతా ప్రభువు వచ్చుచున్నాడు. ఆమేన్. దేవుని బూర శబ్దము వినే గడియ వచ్చినది. దేవుని బూర శబ్దము వినే గడియ వచ్చినది. ఆలస్యము లేదు ఇక, ఆలస్యము లేదు ఇక, సంతోషముతో ప్రభుని సేరుము, సంతోషముతో ప్రభుని సేరుము. దేవుని బూర శబ్దము వినే గడియ వచ్చినది. దేవుని బూర శబ్దము వినే గడియ వచ్చినది. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరచిన బైబిలు మిషను దేవుని బోర అనే కార్యక్రమమును వీక్షించుచున్న దైవ సేవకులకు, విశ్వాసులకు, మరి ముఖ్యముగా రాకడ విశ్వాసులకు శుభములు, దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. దేవుడు తన శిష్యుడైనటువంటి యోహానుసే ప్రకటన గ్రంథ వివరమును వ్రాయించినారు. అలాగుననే దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన భక్తుడైనటువంటి ఎం దేవదాసు అయ్యగారికి ప్రకటన గ్రంథ వివరణ ధ్యానాంశములు తెలియపరచగా, ఎం దేవదాసు అయ్యగారు రచించిన ప్రకటన గ్రంథ వివరణలో నుండి 19వ భాగము ప్రకటనాది బైబిలులోని 66 పుస్తకములలో కడవరి పుస్తకమగు ప్రకటన గ్రంథము క్రీస్తు శిష్యుడైన యోహాను రాసెను. ప్రకటనలోని విషయములు దేవుడు తన సేవకులకు బయలుపరచుటకై వ్రాయించెను. వారు చదువుకొని ఇతరులకు బోధింపవలెను. సేవకులైనటువంటి వారు యోహాను రాసిన ప్రకటన గ్రంథమును చదవాలి, ఇతరులకు కూడా బోధించాలని ఈ మాటల ద్వారా మనకు తెలియపరచబడుతున్నది. ప్రకటనలోని సంగతులు త్వరలో జరుగునని వ్రాయబడెను. త్వరలో అనగా జరుగుటకు దేవుని దృష్టికి ఆటంకములేమియూ లేవని వేదాంతార్థము. దీనిలోని సంగతులు చదువు వాడును, విను వాడును, గైకొను వాడును ధన్యుడు అని వ్రాయబడి ఉన్నది గనుక అందరూ దీనిని చదువవలసినదే. గ్రంథాదిని అనగా గ్రంథ ఆరంభము, గ్రంథ ప్రారంభములో యోహాను 2 శుభవాక్యములు ఉదహరించుచున్నాడు.
అందులో ఒక శుభవాక్యము మొదటిది, దేవుని యొద్ద నుండి సంఘములకు వచ్చిన కృపా సమాధానములు కలుగునుగాక అను ఉపకార శుభవాక్యము. ఆ దేవుని సింహాసనమునొద్ద 7 ఆత్మలున్నట్టు వ్రాయబడి ఉన్నది. ఇవి దేవుడు తన పనిని పూర్తిగా నెరవేర్చుకొనునట్టి శక్తులై ఉన్నవి. రెండవ శుభవాక్యము, సంఘము యొద్ద నుండి దేవుని యొద్దకు వెళ్ళిన స్తుతి అనగా మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమేన్ అను కృతజ్ఞత గల శుభవాక్యము. యేసు ప్రభువు మేఘారూఢుడై వచ్చునని యోహాను ప్రకటించుచున్నాడు. ఇది మనము చూసుచున్న మేఘము కాదు. ఇది మన జ్ఞానమునకు అందని మోక్షలోక మేఘము. ఆయనను పొడిసిన వారును చూసెదరు అని యోహాను వ్రాయిచున్నాడు. వారు ఎవరనగా యూదులు, యేసు ప్రభువును చంపినవారు. ఇక ముందునకు వారు క్రీస్తు యొక్క అభిమానులగుదురు. తక్కిన వారిలో అనగా మిగతా జనాంగములలో కూడా అనేకులు క్రీస్తు యొక్క అభిమానులగుదురు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములోను 14వ అధ్యాయములోను ఈ విషయములు ఉన్నవి. యోహాను పత్మస్ లంకలో చెరసాల యందుండగా యేసు ప్రభువు ప్రత్యక్షమై అన్ని కాలములలో ఉన్నవాడను నేనే అని చెప్పెను. ఆయన దేవుడని యోహాను ఈ మాటను బట్టి చెప్పుచున్నాడు. క్రీస్తు ప్రభువు యొక్క ముఖ కాంతికి యోహాను భయపడెను. అప్పుడు ప్రభువు, భయపడకుము, ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు మృతుల లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములోనున్నవి అని ధైర్యము చెప్పెను యోహానుకు ప్రభువారు. క్రీస్తు ప్రభువు తన కుడి చేతితో 7 నక్షత్రములు పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నట్టు కనబడెను యోహాను గారికి. అప్పుడు ప్రభువు, నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుపోవు వాటిని వ్రాయుము అని ప్రభువు యోహానుతో చెప్పెను. అందుకే ఆయన భవిష్యత్ విషయములు గల ప్రకటన గ్రంథమును వ్రాసెను. కాబట్టి ప్రకటన గ్రంథము అందరూ చదువవలెను. చెరలో నుండి వెలుపలికి వచ్చే వీలు లేనప్పుడు, బయటకు వచ్చే వీలు లేనప్పుడు, వృద్ధ దశయందుండి వృద్ధాప్యమునందుండి పనిచేయ వీలు లేనప్పుడు, మరణకాలము సమీపమైనప్పుడును క్రీస్తు ప్రభువు యోహానుకు 2 పనులు పెట్టెను, అప్పగించెను.
ఆ పనులలో మొదటిది మోక్షలోకమందును ఆకాశ మండలమందును భూలోకమందును పాతాళమందును జరుగనున్న చరిత్ర చూడగల పని మొదటిది. ఇక రెండవది ఈ చరిత్రలు వ్రాయగల పని. నేను సజీవుడను అని క్రీస్తు ప్రభువు చెప్పాను గనుకనే యోహానుకు ఈ రెండు పనులు చేయగల శక్తిని కూడా అనుగ్రహించి ఉన్నాడు. ఈ మాట బట్టి నాకు ఒక మాట గుర్తొస్తుంది. గిద్యోను దగ్గరికి దూత వచ్చినప్పుడు మరి పరాక్రమం గల బలాజ్యుడా అని ఒక చోటను, అలాగే 7వ వచనం అనుకుంటాను, అలాగే 14వ వచనంలో కూడా బలము తెచ్చుకొనుము అనే మాట కూడా ఉంటుంది. నాకు కొంచెం జ్ఞాపకం వస్తుంది. కాబట్టి మన శరీరంలో బలం లేకపోయినా, ఒకవేళ భయపడుతున్నా కానీ ప్రభువు తన బలమును ఎప్పుడైతే అనుగ్రహిస్తారో అప్పుడు మనము ఆయన శక్తిని బట్టి ఆయన పనులు చేయగలుగుతాం. అందుకే జకర్యాలు అనుకుంటా, బలము శాతనైనను శక్తి శాతనైనను కాదు కానీ నా ఆత్మ శాతన ఇది జరుగునని ప్రభు యొక్క వాక్యం ఉన్నది. సరే, మృతుడై ఉండిపోయిన ఎడల ఎట్లు యోహానులో జీవము ధారపోయగలడు? కాబట్టి దేవుడు సజీవుడు, అలాగే ఆయన పాదముల యొద్ద పడినటువంటి యోహాను కూడా చనిపోతే దేవుని పని జరగదు. కాబట్టి ప్రభువారు యోహానుకు నేను సజీవుడను అని క్రీస్తు ప్రభు చెప్పుతున్నారు. అంతేకాదు, దీపస్తంభములు అనునవి యోహాను కాలమందు 7 పట్టణములలోని క్రైస్తవ మత సంఘములను సూచించుచున్నవి. నక్షత్రములు ఆ సంఘములకు ఏర్పడిన బోధకులను సూచించుచున్నవి. అనేకులను ప్రభువు తట్టు త్రిప్పగలవారు మోక్షలోకములో నక్షత్రము వలె ప్రకాశింతురు అని దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనములో ఉన్నది. ఇది కూడా అంతరంగముగా, ఇక్కడ కూడా అంతరంగముగా ప్రకాశింతురు. మన రక్షణార్థమైన సేవలో క్రీస్తు ప్రభువు మన ప్రధాన యాజకుడు గనుక ఆయన యాజక వస్త్రధారిగా యోహానుకు కనబడెను. ఆయన నేత్రములు ప్రకాశముతో కనబడెను. ఆయన కన్నులు అనగా ప్రభువు కన్నులు, ఆయన అనగా ప్రభువు కన్నులు అగ్ని జ్వాలల వంటివి. ఆయన కన్నులు కాంతి గలదిగా కనబడెను గనుక సమస్తమును నరుల హృదయమ లోపలనున్న ఆలోచనను అవి చూడగలవు. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయసున్న అపరంజితో సమానముగా కనబడెను. ఆయన ఈ భూమి మీద నున్నప్పుడు మన శరీరధారి అయినను మహాపరిశుద్ధమైన ప్రవక్తన గలవాడై పాదములకు పాప కలంకమేమియు అంటనీయకుండా నడిసెను. అలాగే దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరచగా దానిని చూసి భూమి మీద స్థాపించినటువంటి వ్యవస్థాపకులు ఎం దేవదాసయ్య గారు
తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 47వ పాటలో వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూసుచున్నది. అధమ మొక్క పాపమైన అంటకుండా నున్నది, అంట నీయకున్నది, అంటూ అంటూ అనుసున్నదని చక్కగా పల్లవిలో రాశారు. అలాగే ప్రభువు కూడా పాదములకు పాప కలంకమేమియు అంటనీయకుండా నడిసెను. గనుక యోహానుకు ప్రభువు పాదములు అపరంజిగా కనబడుట సబబుగానున్నది. అలాగే ప్రకటన గ్రంథ వివర ధ్యానాంశాలు వినుసున్నటువంటి దైవ సేవకులారా, విశ్వాసులారా, రాగడ విశ్వాసులారా, మీరు కూడా మీ పాదముల యొక్క ప్రవర్తన ఎలాగున్నది? మనం కూడా పాదముల విషయంలో శుద్ధి చేసుకోవలెను. ఎందుకంటే సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతము మీద సుందరములై ఉన్నవని వాక్యము సెలవిచ్చుతున్నది కదా. కాబట్టి మన పాదములు కూడా సుందరముగా ఉండాలి. అందుకే నీ పాద రక్షకులు సుందరవతి, నీ పాదరక్షకులు ఎంత సుందరమైనవి, అందముగా ఉన్నవని పరమగీతార్థములో కూడా ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనము కూడా పాదములను శుభ్రముగా ఉంచుకోవాలి. క్రీస్తు వర్తమానము సర్వజనులకు వినబడినంతగా సిద్ధింపవలెను, అనగా ప్రకటింపవలెను. నేటి కాలంలో బైబిల్ మిషన్ వారైనటువంటి వారు ప్రకటన గ్రంథాన్ని ప్రకటించకూడదని కొందరు చెప్పారని వారు ప్రకటించడం మానేసి మరి లోక భయస్థులుగా ఉండిపోతున్నారు. అట్టి పిరికి వారుగా మనం ఉండకూడదు. ప్రకటన గ్రంథము ప్రకటించవలసినదే కానీ ప్రకటించకుండా ఆపు చేయకూడదు. ఎవరును ఆపు చేశారని చెప్పటము మానకుండా ఉండకూడదు. దైవ సేవకులు ఎవరైతే ఆటంకపరుస్తున్నారో వారికి దేవుడు ఆ ఆటంకములను తొలగించగలరు. అభ్యంతరములు లేక ఆటంకములు రాకమానవు, కానీ అవి ఎవరి వలన వచ్చినవి వారికి శ్రమని లోకాసు వార్త 17వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని ప్రకటించడానికి పెద్దలైనటువంటి వారు ప్రోత్సాహపరచాలి. దాన్ని ప్రకటించే వరకు సన్నిధి పరులు ప్రార్థన చేయాలి. విశ్వాసులు కూడా ప్రార్థనలో ఎత్తిపట్టాలి. దైవ సేవకులు సన్నిధిలో ఉండి, యోహాను వలె సన్నిధిలో ఉండి, ప్రభువు యొక్క సహవాసములోను ముఖదర్శనములో ఉండి ప్రకటన గ్రంథ వివరమును ప్రతి అధ్యాయములోను, ప్రతి అధ్యాయంలో ఉన్నటువంటి వచనములను, ప్రతి వచనములో ఉన్నటువంటి మర్మమును లోకమునకు బయలుపరచుటకును, రాకడకు పెండ్లి కుమార్తెను సిద్ధపరచుటకును, ప్రభువుతో కలుసుకొని నీతో నూతన యెరూషలేముకు వెళ్ళుటకునే దేవుడు ప్రత్యేకముగా పరలోకములో ఉన్నటువంటి దేవ మందిరమును భూలోకములోను బైబిలు మిషను రాకడ వాడ అనే పేరు మీద భూమి మీద స్థాపించారు. మన ప్రభువు వరుడు అయినటువంటి నిత్య రాజ్యం చేయటువంటి దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరిచిపోకూడదు. గనుక ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె యోహానుకు వినబడును. దీనికి మారర్థం ఏమిటంటే, మనము కూడా ప్రకటన గ్రంథమును, ప్రభువు యొక్క రాకడను, భూమి మీద ఉన్నటువంటి బైబిల్ మిషను అనే వధువు సంఘ పెండ్లి కుమార్తె వాడలోని నడిపించటానికి జల ప్రవాహముల శబ్దం వలె ప్రకటించేవారముగా ఉండాలి. దైవ సేవకులారా,
మరిచిపోవద్దు. క్రీస్తు ప్రభువు నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలు సున్నట్టు యోహానుకు కనబడెను. ఖడ్గము క్రీస్తు యొక్క వాక్యమునకు గురితై ఉన్నది. కాబట్టి రెండంచుల వాడి గల ఖడ్గము ప్రభువు నోట ఉన్నది. ఆయన వాక్యము కూడా రెండంచుల వాడి గల ఖడ్గమే. కానీ మన నోట నుండి దైవ సేవకులారా, విశ్వాసులారా, రాకడ విశ్వాసులారా, మన నోట నుండి వచ్చుతున్నటువంటి మాట రెండు రకాలుగా అవునంటే అవును, కాదంటే కాదు, అవును కాదు ఏం పర్వాలేదు అన్నట్టుగా ఉంటుందా? లేకపోతే అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉంటుందా? ఆలోచించండి, గమనించండి. లేకపోతే అది మీకే ముప్పు. ఎందుకంటే నాలుక అగ్ని లాంటిది, అది ప్రపంచమునకు చిచ్చు పెడతాది. అలాగే నా జీవితంలో కూడా రెండు రకాల మాటలు మాట్లాడితే మన జీవితానికి చిచ్చు పెడతాది. కాబట్టి మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి తప్ప కానీ అవునంటే అవునండి, కాదంటే కాదండి ఈ విధముగా ఉండకూడదు. రెండు మాటలు ద్వంద్వార్థాల కలిగి ద్విమనస్కులుగా రెండు జీవితాలుగా ఉండకూడదు. ఇంకొక మాట ఉన్నది, ఒకే నూతిలో నుండి మంచినీరును ఉప్పు నీరు వస్తుందా? రాదు. అలాగే హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాటలాడని వాక్య ప్రకారం దేవుని వాక్యముతో హృదయము నింపబడి ఉంటే, దేవునికి ముఖస్థుతి చేస్తూ ఉంటే, ముఖము చూసి స్థుతి చేస్తుంటే ఆ హృదయము, ఆ ముఖము దైవుని వాక్యముతోటి, దైవ కళతోటి ముఖము నింపబడి ఉంటాయి. కానీ దేవుని వాక్యము కాకుండా ఇతరులు చెప్పినటువంటి మాటలు హృదయములో నింపుకుని వారి ముఖాన్ని చూస్తూ వారి ముఖమును సృష్టి చేస్తే మన హృదయము చెడు హృదయముగాను, మానవుల యొక్క మాటలతో నింపబడినటువంటి హృదయముగాను, మన ముఖములో ఉన్నటువంటి కళ వారి ముఖంలో ఉన్నటువంటి కళను పొందుకున్నటువంటి వారమై మన బ్రతుకు ఎలా ఉంటుందంటే వారి మాదిరిగా ఉంటుంది, ప్రభువు మాదిరిగా ఉండదు. ఇది గమనించగలరు, గ్రహించగలరు. ఇక యోహానుకు క్రీస్తు ప్రభువు అనేక రూపములుగా కనబడెను. ఒకటి, దీపస్తంభముల మధ్య సంచరించుచున్న నరపుత్రుని రూపముతో కనబడెను. 2, యాజక వస్త్రధారిగా కనబడెను. 3, అగ్ని జ్వాలల వంటి నేత్రములతో కనబడెను. 4, అపరంజి వంటి పాదములతో కనబడెను. 5, గొప్ప కంఠ స్వరముతో కనబడెను. 6, కుడి చేతితో 7 నక్షత్రములు పట్టుకొని కనబడెను. 7, నోట ఖడ్గము గలవానిగా కనబడెను. 8, సూర్యకాంతిని పోలిన ముఖముతో కనబడెను. 9, తన కుడి చేయి యోహాను మీద పెట్టిన ప్రభువుగా కనబడెను. ప్రకటన గ్రంథ వివర ధ్యానాంశములు వినుస్తున్నటువంటి వారలారా, యోహాను రాసిన ప్రకటన గ్రంథము పుస్తకము చదువుతున్నటువంటి వారలారా, ఇంకా అనేక మంది భక్తులు రాసినటువంటి ప్రకటన గ్రంథ వివర వ్యాఖ్యాన పుస్తకములు చదువుతున్నటువంటి వారలారా, వినుస్తున్నటువంటి వారలారా, మీకు ప్రభువు ఎట్లు కనబడుతున్నారు? ఆ అనుభవంలోనికి రండి. ఇక లోక విషయములను, తన విషయములను యోహాను మరిసిపోయి యేసు ప్రభువును మాత్రమే తలంచుకొని పరవశుడైనప్పుడు ప్రభువు ఆయనకు ప్రత్యక్షమాయెను. వినుసున్నవారలారా, చదువుతున్నవారలారా, మీరును ఏకాంతముగా దైవ ప్రార్థనలో కొంతసేపు మనోనిధానముతో నుండగలరా? అట్లు అనుదినమును చేయగలరా? అప్పుడు మీకు ఎంత ధన్యత కలుగుతుంది.
ఎంత ధన్యత కలుగుతుంది, ఎంత ధన్యత కలుగునో ఆలోచించండి. ఒకటి, తన ఆలోచనకు భిన్నముగా ఈ 5 సంగతులు ప్రకటన అను పుస్తకములోనున్నవి గనుక తన సంగతి అందరికి తెలిసిపోవునని మనం ఈ పుస్తకము చదువుటకు సైతానుకు ఇష్టముండదు. ఇది ఎవరైతే ఈ ప్రకటన గ్రంథాన్ని చదవటానికి ముందుకు రారో వారిని వెనక్కు లాగుటకు సైతానుడు కూడా పనిచేస్తుంటాడు. ఎందుకని? వాని ఆలోచన, తన ఆలోచనలో 5 ఈ సంగతులన్నీ ప్రకటనలు ఉన్నాయి కాబట్టి అన్నీ వెల్లడవుతాయని, అందరికీ తెలిసిపోద్దని ప్రకటన గ్రంథం చదవటము సాతానుకి ఇష్టం ఉండదు. అది ఒకటి గ్రహించుకోవాలి సేవకులు, విశ్వాసులు, రాకడ విశ్వాసులు. 2, ప్రకటన గ్రంథ పుస్తకము చదువుటకు ఇంకను ఎవరికి ఇష్టం ఉండదంటే ఈ పుస్తకములోని సంగతులు జరుగునప్పుడు మేముండము కదా అనే వారికి ఉండదు, ఇష్టం ఉండదు. 2, మిక్కిలి భయంకరమైనటువంటి వృత్తాంతములు జరగనయ్యున్నవి అనే వారికి చదవటానికి ఇష్టం ఉండదు. 3, అవి చదవగా భయము కలిగి రాత్రులు దుష్ట స్వప్నములు వచ్చునేమో అని భయపడే వారికి ఈ ప్రకటన పుస్తకం చదువుటకు ఇష్టం ఉండదు. 4, ఒకవేళ చదివినను అనేక సంగతులు అర్థము కావు, ఒకవేళ అనర్థము చేసుకున్నా, అపార్థము చేసుకున్నా ఆత్మీయ జీవితమునకు లోటు వస్తాదమును అని కొందరికి భయపడుతూ ఇష్టం ఉండదు ప్రకటన పుస్తకము చదువుటకు. ఇక 5, ఏదో ఒక అర్థము చేసుకున్న ఎడల అది తప్పుడు అర్థము కావచ్చును, అప్పుడు గొప్ప తెగుళ్ళు బాధ కలుగునని భయముతోటి వారి కొందరికి ప్రకటన పుస్తకము చదువుటకు ఇష్టం ఉండదు. ఎందుకు మీరు ఇలాగ అనుకుంటున్నారు? ప్రభు యొక్క సహాయము నిమిత్తము, ఆయన పరిశుద్ధాత్మ నిమిత్తము మీరు సన్నిధిలో ఉండి ప్రార్థించినట్లయితే నాటి కాల సమయంలో యోహాను దగ్గరికి వచ్చి భుజముతోటి భుజం మీద చేయి పెట్టి తట్టి నేనున్నానని చెప్పినటువంటి ప్రభువు నేడు మీకైనను నాకైనను ప్రభువు బలముగా ఉండి సహాయముగా ఉండి ఇమ్మానుయేలు నేను తోడుగా ఉంటానని చెప్పినటువంటి ప్రభువు తోడుగా ఉండరా? తన పరిశుద్ధాత్మనివ్వరా? ఈ దీనుడకు, ఈ పనికి మాలిన వాడుకు ప్రభువు చెప్పలేదా? తన ఆత్మ ద్వారా ధైర్యము ఇచ్చి తనే నా భుజం మీద చేసి ముందుకు నడిపించలేదా? ముందు చెప్పాను, పరాక్రమ గల బలాజ్యుడని గిద్యోను అన్నారు, పరాక్రమం గల బలాజ్యుడని యెఫ్తాను అన్నారు. అలాగే అందరూ మన బలవంతులమే, పరాక్రమ గల బలాజ్యులమే. కానీ దేవుని యొక్క బలమును, ఆయన బలము తట్టు చూడవలసింది పోయి నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము, నీ బలమునకు మించిన పనులు నా బలమే గదా చేయవలసెను, మనోవిసారము కూడదు నీకు, మహిమదలంపులే కావలెను అని తెలుగు క్రైస్తవ కీర్తనలో 72వ పాటలో చక్కగా ప్రభు మరి దేవదాసయ్య గారు రాశారు. ఇక ఈ 5 సంగతులు కారణము చూపి నెపమన పెట్టుకోక వంక పెట్టుకున్న వారికి పుస్తకము చదువుటకు ఇష్టం ఉండదు. కాబట్టి వంక పెట్టుకోవద్దు, నెపం పెట్టుకోవద్దు, కారణం చూపించొద్దు, మెస చేయొద్దు. దేవుని సన్నిధిలోకి వెళ్ళండి, ప్రార్థించండి. ప్రభువే అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును. అట్టి కృప మీకు అందరికీ దయచేయును గాక. ఆమేన్. 3, ఈ పుస్తకము చదువుటకు ఎవరికి ఇష్టం ఉండదంటే, 1 దైవభక్తి విషయంలో మహోన్నత స్థితి పొందిన వారిని యేసుక్రీస్తు ప్రభువు అతి శీఘ్ర కాలములోనే ప్రాణముతో మోక్షలోకములోనికి
ఉన్నత స్థితికి తీసుకుని పోవును అను నమ్ము వారికి ఈ పుస్తకం అనగా ప్రకటన పుస్తకము చదువుటకు ఇష్టము కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనములు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనములు. ఇక 2, పిమ్మట భూమి మీద శేషించిన వారికి 7 ఏళ్ళు శ్రమ కలిగిన సమయమందు కోట్ల కొలది ప్రజలు క్రీస్తు ప్రభువు తట్టు తిరుగుదురు అను వారికి ఈ యొక్క ప్రకటన గ్రంథం పుస్తకము చదువుటకు ఇష్టముండును. ఎందుకంటే చదివి అనేకులకు చెప్పుదురు కాబట్టి విన్నటువంటి వారు ఏదో ఒక రోజుని జ్ఞాపకం చేసుకుందరు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు. 3, ఆ పిమ్మట క్రీస్తు ప్రభువును ఇక్కడ నుండి వెళ్ళిన వారును భూలోకమునకు వచ్చి 1000 ఏళ్ళు రాజ్యము చేసు దైవ వాక్యము బోధింతురు అని నమ్మినటువంటి వారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న సంగతులను బట్టి అట్టి ధన్యత కలుగుతుంది అనుకున్న వారికి ఈ ప్రకటన పుస్తకం చదువుటకు ఇష్టం ఉంటుంది. ఇక 4, అప్పుడు కూడా కోట్ల కొలది ప్రజలు క్రీస్తు ప్రభువు తట్టు తిరుగుతురని నమ్మువారు ఈ ప్రకటన పుస్తకము చదువుటకు ఇష్టముండును. జకర్యా 2వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు, 8వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు ఈ విషయములన్నీ ఉంటాయి. ఇంతటితోటి ఈ ప్రకటన ఆదిని ముగింపు చేస్తున్నాము. ఈ మాటలను బట్టి ఓ ప్రభువా, నీ మాటలు మాలో నీ మహిమార్థమై ఫలించినట్లు చేయుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరికీ ప్రభు వచ్చుచున్నాడు. మరణాత. శుభములు, దైవాశీస్సులు.